పేరు ఉమామహేశ్వరి. మా ఊళ్ళో రెడ్డిపాలెం శివారెడ్డిపాలెం ఇక్కడ ఎవరో వచ్చి క్షుద్ర పూజలు చేస్తున్నారు. అందుకని గ్రామస్తులందరూ భయాందోళనతో నీళ్లతోటి శివుడికి అభిషేకం చేసి పూజలు చేస్తే మంచి జరిగిద్దని చెప్పి అంతా ఇలా చేస్తున్నారు. నమస్కారం. అందరూ మన వచ్చి అగోరలు పూజ చేస్తారని చెప్పి మళ్ళీ దీనికి కూడా చేస్తారు. అంతే మంచిగా ఉండాలి ఊరంతా. మా ఊరు వాళ్ళందరూ ఒక తాటి మీద నిలబడి అందరూ కలిసి ఈ అభిషేకానికి చేయడం జరిగింది. ఎందుకంటే అంతకుముందు వేరే వాళ్ళు వచ్చి చంద్రగ్రహణం రోజు ఏదైతే ఘటన జరిగిందో దానికి నిర్వృత్తం ఇలా చేసామన్నమాట. పంతులు గారు ఎలా చెప్పారో ఆ విధంగా మేమందరం కలిసి చేయడం జరిగింది. నమస్కారం. రెడ్డిపాలెం ఊళ్ళో గత 10 రోజుల నుంచి కలకాలం జరుగుతుంది. క్షుద్ర పూజలు చేశారు శివాలయంలో అని చెప్పని. స్థానిక శివాలయంలో ఎవరికి తెలియకుండా నైట్ 12 గంటలప్పుడు ఒక హోమంలాగా ఏర్పాటు చేసేసి నెత్తిన పెట్టుకొని నిప్పుతోటి చలగాటాలు ఆడిన క్షుద్ర పూజలు చేసేవాళ్ళు అందరికి ప్రజల మొత్తానికి తెలుసు. దానికి భిన్నంగా శాంతి హోమాలు ఈరోజు కుల మతాలకు అతీతంగా ఉన్న ఆడవాళ్ళందరూ కలిపి బిందెలతోటి స్వామివారికి అభిషేకాలు చేయడానికి వచ్చారు. ఈ కార్యక్రమాన్ని తిలకించవచ్చు. అట్లానే ఎటువంటిది కులాలకి మతాలకి మధ్య విభేదాలు సృష్టించే వారిని దరిచారనీయకుండా గవర్నమెంట్లో ఉన్న అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం.